అందరికీ నమస్కారం. వైష్ణవి హిందీ ట్యుటోరియల్స్‌కి స్వాగతం. మనం క్రితం పాఠంలో 3000 హిందీ వాక్యాలు అనే మన ఈ సీరీస్‌లో బాత్ అనే హిందీ పదంపై వాక్యాలు నేర్చుకున్నాం. అలాగే మనం ఈరోజు పాఠంలో 1800 హిందీ క్రియలను భూత, భవిష్య, వర్తమాన కాలంలో ఉపయోగించే విధానం అనే మన ఈ సీరీస్‌లో హిందీలో 5 క్రియలను వాటిని 4 కాలాల్లో ఉపయోగించడం నేర్చుకుందాం. సరే అయితే మరి మనం పాఠంలోకి వెళ్ళిపోదామా? పాఠంలోకి వెళ్ళే ముందు నాదో చిన్న మనవి. మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఈరోజు మన పాఠంలో మొదటి క్రియను చూడండి. బోల్నా. బోల్నా అంటే మాట్లాడట. బోల్నా అంటే మాట్లాడట. ఈ క్రియను మన వర్తమాన కాలంలో ఎలా పలకాలో చూద్దాం. వహ్ ముజ్సే బోల్తా హై. వహ్ ముజ్సే బోల్తా హై. అతను నాతో మాట్లాడతాడు. ఈ వాక్యం పుల్లింగ ఏకవచనంలో ఉందండి. వహ్ ముజ్సే బోల్తా హై. అతడు నాతో మాట్లాడతాడు. ఇదే వాక్యాన్ని మనం స్త్రీలింగంలో చెప్పాలంటే వహ్ ముజ్సే బోల్తీ హై. వహ్ ముజ్సే బోల్తీ హై. ఆమె నాతో మాట్లాడుతుంది. ఇదే క్రియను మనం తాత్కాలిక వర్తమాన కాలంలో చెప్పాలంటే వహ్ ముజ్సే బోల్ రహా హై. వహ్ ముజ్సే బోల్ రహా హై. అతడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. వహ్ ముజ్సే బోల్ రహా హై. ఇదే వాక్యాన్ని మనం స్త్రీలింగంలో పలకాలన్నప్పుడు వహ్ ముజ్సే బోల్ రహీ హై. వహ్ ముజ్సే బోల్ రహీ హై. ఆమె నాతో మాట్లాడుతూ ఉన్నది. ఆమె నాతో మాట్లాడుతూ ఉన్నది. ఇదే క్రియను మనం భూతకాలంలో చెప్పేటప్పుడు వహ్ ముజ్సే బోలా. వహ్ ముజ్సే బోలా. అతడు నాతో మాట్లాడాడు. వహ్ ముజ్సే బోలా. అతడు నాతో మాట్లాడాడు. ఇదే వాక్యాన్ని మన స్త్రీలింగంలో చెప్పాలన్నప్పుడు వహ్ ముజ్సే బోలీ. ఆమె నాతో మాట్లాడింది. ఆమె నాతో మాట్లాడింది. వహ్ ముజ్సే బోలీ. ఇదే వాక్యాన్ని మనం భవిష్యత్ కాలంలో చెప్పాలన్నప్పుడు వహ్ ముజ్సే బోలేగా. అతడు నాతో మాట్లాడేదడు. అంటే అతడు నాతో మాట్లాడతాడు అని. వహ్ ముజ్సే బోలేగా. ఇదే వాక్యాన్ని మన స్త్రీలింగంలో చెప్పాలన్నప్పుడు వహ్ ముజ్సే బోలేగి. ఆమె నాతో మాట్లాడుతుంది. ఆమె నాతో మాట్లాడుతుంది. వహ్ ముజ్సే బోలేగి. డర్నా. డర్నా అంటే భయపడుట. డర్నా అంటే భయపడుట. ఈ క్రియను వర్తమాన కాలంలో ఎలా చెప్పాలో చూద్దాం. వహ్ ముజ్సే డర్తా హై. వహ్ ముజ్సే డర్తా హై. ఈ వాక్యం పుల్లింగ ఏకవచనంలో ఉందండి. వహ్ అంటే అతడు, ముజ్సే నేనంటే, డర్తా హై భయపడతాడు. వహ్ ముజ్సే డర్తా హై. ఇదే వాక్యాన్ని మన స్త్రీలింగంలో చెప్పాలన్నప్పుడు వహ్ ముజ్సే డర్తీ హై. వహ్ ముజ్సే డర్తీ హై. ఆమె నేనంటే భయపడుతుంది. ఇదే క్రియను మనం తాత్కాలిక వర్తమాన కాలంలో ఎలా చెప్పాలో చూద్దాం. వహ్ ముజ్సే డర్ రహా హై. వహ్ ముజ్సే డర్ రహా హై. అతడు నేనంటే భయపడుతూ ఉన్నాడు. వహ్ ముజ్సే డర్ రహా హై. ఇదే వాక్యాన్ని మనం స్త్రీలింగంలో చెప్పాలన్నప్పుడు వహ్ ముజ్సే డర్ రహీ హై. వహ్ ముజ్సే డర్ రహీ హై. ఆమె నేనంటే భయపడుతూ ఉన్నది. ఆమె నేనంటే భయపడుతూ ఉన్నది. ఇదే క్రియను మనం భూతకాలంలో చెప్పాలన్నప్పుడు వహ్ ముజ్సే డరా. వహ్ ముజ్సే డరా. అతడు నేనంటే భయపడ్డాడు. వహ్ ముజ్సే డరా. అతడు నేనంటే భయపడ్డాడు. ఇదే వాక్యాన్ని స్త్రీలింగంలో చెప్పాలన్నప్పుడు వహ్ ముజ్సే డరీ. వహ్ ముజ్సే డరీ. ఆమె నేనంటే భయపడింది. ఆమె నేనంటే భయపడింది. ఇదే క్రియను మనం భవిష్యత్ కాలంలో చెప్పాలన్నప్పుడు వహ్ ముజ్సే డరేగా. వహ్ ముజ్సే డరేగా. అతడు నేనంటే భయపడెదడు. అంటే భయపడతాడు. వహ్ ముజ్సే డరేగా. అతడు నేనంటే భయపడతాడు. ఇదే వాక్యాన్ని మన స్త్రీలింగంలో చెప్పాలన్నప్పుడు వహ్ ముజ్సే డరేగి. ఆమె నేనంటే భయపడుతుంది. ఆమె నేనంటే భయపడుతుంది. వహ్ ముజ్సే డరేగి.
ఆమె నేనంటే భయపడుతుంది. నిర్మాణ్ కర్నా నిర్మించుట. నిర్మాణ్ కర్నా అంటే నిర్మించుట. ఈ క్రియను వర్తమాన కాలంలో ఎలా పలకాలో చూద్దాం. మై ఏక్ ఘర్ కా నిర్మాణ్ కర్తా హూ. మై ఏక్ ఘర్ కా నిర్మాణ్ కర్తా హూ. నేను ఒక ఇంటిని నిర్మిస్తాను. మై అంటే నేను, ఏక్ ఘర్ కా ఒక ఇంటిని, నిర్మాణ్ కర్తా హూ నిర్మిస్తాను. మై ఏక్ ఘర్ కా నిర్మాణ్ కర్తా హూ. ఈ వాక్యం పుల్లింగ ఏకవచనంలో ఉందండి. మై ఏక్ ఘర్ కా నిర్మాణ్ కర్తా హూ. ఇదే వాక్యాన్ని మన స్త్రీలింగంలో పలకాలన్నప్పుడు మై ఏక్ ఘర్ కా నిర్మాణ్ కర్తీ హూ. మై ఏక్ ఘర్ కా నిర్మాణ్ కర్తీ హూ. నేను ఒక ఇంటిని నిర్మిస్తాను. ఇదే క్రియను మనం తాత్కాలిక వర్తమాన కాలంలో ఎలా చెప్పాలో చూద్దాం. మై ఏక్ ఘర్ కా నిర్మాణ్ కర్ రహా హూ. మై ఏక్ ఘర్ కా నిర్మాణ్ కర్ రహా హూ. నేను ఒక ఇంటిని నిర్మిస్తూ ఉన్నాను. మై ఏక్ ఘర్ కా నిర్మాణ్ కర్ రహా హూ. నేను ఒక ఇంటిని నిర్మిస్తూ ఉన్నాను. ఇదే వాక్యాన్ని మనం స్త్రీలింగంలో పలకాలన్నప్పుడు మై ఏక్ ఘర్ కా నిర్మాణ్ కర్ రహీ హూ. మై ఏక్ ఘర్ కా నిర్మాణ్ కర్ రహీ హూ. నేను ఒక ఇంటిని నిర్మిస్తూ ఉన్నాను. ఇదే క్రియను మనం భూతకాలంలో చెప్పాలన్నప్పుడు మైనే ఏక్ ఘర్ కా నిర్మాణ్ కియా. మైనే ఏక్ ఘర్ కా నిర్మాణ్ కియా. నేను ఒక ఇంటిని నిర్మించాను. నేను ఒక ఇంటిని నిర్మించాను. స్త్రీలింగంలో పుల్లింగంలో కూడా మనం ఇదే విధంగా చెప్తామండి. మైనే ఏక్ ఘర్ కా నిర్మాణ్ కియా అనే అంటాము. నేను ఒక ఇంటిని నిర్మించాను. ఇదే క్రియను మనం భవిష్యత్ కాలంలో ఎలా పలకాలో చూద్దాం. మై ఏక్ ఘర్ కా నిర్మాణ్ కరూంగా. మై ఏక్ ఘర్ కా నిర్మాణ్ కరూంగా. మై ఏక్ ఘర్ కా నిర్మాణ్ కరూంగా. నేను ఒక ఇంటిని నిర్మించెదను అంటే నిర్మిస్తాను. మై ఏక్ ఘర్ కా నిర్మాణ్ కరూంగా. నేను ఒక ఇంటిని నిర్మిస్తాను. ఇదే వాక్యాన్ని మన స్త్రీలింగంలో పలకాలన్నప్పుడు మై ఏక్ ఘర్ కా నిర్మాణ్ కరూంగి. మై ఏక్ ఘర్ కా నిర్మాణ్ కరూంగి. నేను ఒక ఇంటిని నిర్మిస్తాను. జానా. జానా అంటే వెళ్ళుట. జానా అంటే వెళ్ళుట. ఈ క్రియను మనం వర్తమాన కాలంలో ఎలా పలకాలో చూద్దాం. మై బాజార్ జాతా హూ. మై బాజార్ జాతా హూ. ఈ వాక్యం పుల్లింగ ఏకవచనంలో ఉందండి. మై బాజార్ జాతా హూ. నేను బజార్కు వెళ్తాను. నేను బజార్కు వెళ్తాను. ఇదే వాక్యం స్త్రీలింగంలో చెప్పాలన్నప్పుడు మై బాజార్ జాతీ హూ అనాలి. మై బాజార్ జాతీ హూ. నేను బజార్కు వెళ్తాను. ఈ క్రియను తాత్కాలిక వర్తమాన కాలంలో ఎలా చెప్పాలో చూద్దాం. మై బాజార్ జా రహా హూ. మై బాజార్ జా రహా హూ. నేను బజార్కు వెళుతూ ఉన్నాను. నేను బజార్కు వెళుతూ ఉన్నాను. ఇదే వాక్యాన్ని మనం స్త్రీలింగంలో ఎలా చెప్పాలో చూద్దాం. మై బాజార్ జా రహీ హూ. మై బాజార్ జా రహీ హూ. నేను బజార్కి వెళుతూ ఉన్నాను. నేను బజార్కు వెళుతూ ఉన్నాను. ఇదే క్రియను మనం భూతకాలంలో ఎలా చెప్పాలో చూద్దాం. మై బాజార్ గయా. మై బాజార్ గయా. నేను బజార్కు వెళ్ళాను. మై బాజార్ గయా. నేను బజార్కు వెళ్ళాను. ఇదే వాక్యాన్ని మనం స్త్రీలింగంలో పలకాలన్నప్పుడు మై బాజార్ గయి అని అంటాము. మై బాజార్ గయి. నేను బజార్కు వెళ్ళాను. ఇదే క్రియను మనం భవిష్యత్ కాలంలో ఎలా పలకాలో చూద్దాం. మై బాజార్ జావుంగా. మై బాజార్ జావుంగా. నేను బజార్కు వెళ్ళెదను అంటే వెళతాను. మై బాజార్ జావుంగా. నేను బజార్కు వెళతాను. ఇదే వాక్యాన్ని మనం స్త్రీలింగంలో పలకాలన్నప్పుడు మై బాజార్ జావుంగి అంటాము. మై బాజార్ జావుంగి. నేను బజార్కు వెళ్తాను. నేను బజార్కు వెళ్తాను. జీత్నా. జీత్నా అంటే గెలుచుట. జీత్నా గెలుచుట. ఈ క్రియను వర్తమాన కాలంలో ఎలా పలకాలో చూద్దాం. మై ప్రతియోగితా మే జీత్తా హూ. మై ప్రతియోగితా మే జీత్తా హూ. మై అంటే నేను, ప్రతియోగిత అంటే పోటీ. పోటీలో ప్రతియోగితా మే పోటీలో, జీత్తా హూ గెలుస్తాను. ఈ వాక్యం పుల్లింగ ఏకవచనంలో ఉందండి. మై ప్రతియోగితా మే జీత్తా హూ. ఇదే వాక్యాన్ని మన స్త్రీలింగంలో పలకాలన్నప్పుడు మై ప్రతియోగితా మే
జీతీ హూ. మై ప్రతియోగితా మే జీతీ హూ. నేను పోటీలో గెలుస్తాను. ఇదే క్రియను మనం తాత్కాలిక వర్తమాన కాలంలో పలకాలన్నప్పుడు మై ప్రతియోగితా మే జీత్ రహా హూ అంటాము. మై ప్రతియోగితా మే జీత్ రహా హూ. నేను పోటీలో గెలుస్తూ ఉన్నాను. మై ప్రతియోగితా మే జీత్ రహా హూ. నేను పోటీలో గెలుస్తూ ఉన్నాను. ఇదే వాక్యాన్ని స్త్రీలింగంలో పలికినప్పుడు మై ప్రతియోగితా మే జీత్ రహీ హూ అంటాము. మై ప్రతియోగితా మే జీత్ రహీ హూ. నేను పోటీలో గెలుస్తూ ఉన్నాను. ఇదే క్రియను మనం భూతకాలంలో పలకాలన్నప్పుడు మైనే ప్రతియోగితా మే జీతా. మైనే ప్రతియోగితా మే జీతా. నేను పోటీలో గెలిచాను. నేను పోటీలో గెలిచాను. స్త్రీలింగం పుల్లింగంలో కూడా మనం ఒకే విధంగా పలుకుతామండి. మైనే ప్రతియోగితా మే జీతా అనే అంటాము. నేను పోటీలో గెలిచాను. ఇదే క్రియను మనం భవిష్యత్ కాలంలో పలికినప్పుడు మై ప్రతియోగితా మే జీతుంగా. మై ప్రతియోగితా మే జీతుంగా. నేను పోటీలో గెలిచెదను అంటే గెలుస్తాను. మై ప్రతియోగితా మే జీతుంగా. ఇదే వాక్యాన్ని మన స్త్రీలింగంలో పలకాలన్నప్పుడు మై ప్రతియోగితా మే జీతుంగి. మై ప్రతియోగితా మే జీతుంగి. నేను పోటీలో గెలుస్తాను. నేను పోటీలో గెలుస్తాను. హిందీ ఆన్లైన్ క్లాసెస్ కొరకు 7989485645 మరియు 9491371595 నంబర్లపై సంప్రదించగలరు. ధన్యవాదాలు.